హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సందడి. ఈ రోజు వర్షం పడి క్లైమేట్ చల్లగా ఉంది, అందుకనే సింపుల్ ఈజీ స్నాక్ చేయబోతున్నాను. వర్షాకాలం వచ్చేసింది కదా, ఈ చల్లని క్లైమేట్ కి వేడి వేడిగా ఆనియన్ పకోడీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కరకరలాడే ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఆనియన్స్ 4-5 తీసుకోండి. అలాగే కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చి, 2 రబ్బలు కరివేపాకు, శనగపిండి అయితే 1 పావు కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ ని కట్ చేసుకుందాం. కట్ చేయడం అంటే కర్రీలో వేసినట్టు చిన్న ముక్కలుగా కాదండి, నిలువుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తేనే ఆనియన్ పకోడీకి పిండి బాగా పట్టి పకోడీ మంచిగా వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఇకపోతే అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కగా కట్ చేయండి. చూడండి, నేను ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో అలా చేయండి. పకోడీలో అల్లం పెద్ద ముక్కలుగా వస్తే సరిగ్గా తినలేం. వాటిని ఇలా చిన్నగా అయితే పిండిలో బాగా కలుస్తుంది, చక్కగా తినేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పిండిని మిక్స్ చేయడమే. బట్ దానికంటే ముందు ఈ ఆనియన్స్ ని అండ్ పచ్చిమిర్చి అల్లం ఏం చేయాలంటే ఇలా మొత్తం అన్నిటిని నలుపుకోవాలి. అప్పుడే లేయర్స్ లో అన్ని ఊడి పకోడీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు పావు కప్పు శనగపిండిని ఇందులో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం లైట్ గా కారం ఇలా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయ ముక్కలతో బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ వాటర్ వేసేటప్పుడు ఇలా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. సో నేను కలుపుతున్నట్లుగానే ఎక్కువ వాటర్ వేయకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా పిండిని ఇలా ఉల్లిపాయకి పట్టనట్టుగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకోవడం మొత్తం అయిపోయింది, పకోడీ వేసుకోవడమే. ముందుగా స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ బాగా వేయాలి. పకోడీలు బాగా వేగాలంటే ఈ మాత్రం ఆయిల్ ఉండాలి. ఆయిల్ బాగా మరిగే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ మరిగాక ఇప్పుడు ఈ విధంగా పిండిని కొద్దిగా వదులుతూ వేయండి. జాగ్రత్త అండి, ఆయిల్ మీద పడకుండా స్లోగా వేయండి. అలా వేపిన వాటిని 2 మినిట్స్ అయ్యాక ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. అన్ని అతుక్కుపోకుండా ఇలా కొద్దిగా విరుస్తూ స్లోగా తిప్పండి. ఇప్పుడు వాటిని కాసేపు వేగనివ్వాలి. ఓకే అండి, పకోడీలు ఈ మాదిరి కలర్ వచ్చాక ఆయిల్ ని ఇలా దింపుతూ పకోడీలను పక్కకు తీసుకోండి. మరీ ఎక్కువసేపు ఉంచొద్దు, బాగా రోస్ట్ అయితే టేస్ట్ మారిపోతుంది, గట్టిగా కూడా అయిపోతాయి. ఇంకొంచెం పిండి ఉందండి, అది కూడా జాగ్రత్తగా వేసేద్దాం. అవి కూడా జాగ్రత్తగా గరిటెతో ఇలా తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి వాటిని కూడా పక్కకి తీసుకుందాం. అంతే అండి, వేడి వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇలాంటి కూలింగ్ క్లైమేట్ కి ఇలా వేడిగా స్నాక్స్ ఉంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. చూడండి, మా బాబు కూడా బాగా నచ్చేసింది, వాడు తిని నాకు కూడా తినిపిస్తున్నాడు. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.